అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఏ గ్రహములు ఏ పద్ధతిలో నడుస్తున్నాయి అనేది ముందు మనం తెలుసుకుందాం ఇవాళ. మొదటగా గ్రహాధిపతి రవి. ఈయన ఏప్రిల్ 13 నుంచి మే 14 దాకా మేషరాశిలో ఉంటాడు. అక్కడి నుంచి జూన్ 15 దాకా మిథునంలో ఉంటాడు. జూలై 16 నుంచి కర్కాటకంలో ఉంటాడు. ఆగస్టు 17 దాకా సింహం. సెప్టెంబరు 17 నుంచి కన్యలో ఉంటాడు. అక్టోబర్ 17 నుంచి తులలో ఉంటాడు. నవంబరు 16 నుంచి వృశ్చికం, డిసెంబర్ 16 నుంచి ధనస్సు, జనవరి 16 నుంచి మకరం, ఫిబ్రవరి 13 నుంచి కుంభం, మార్చి 14 నుంచి మీనంలో ఉంటాడు ఈయన. ఈ రవి ఏ ఏ స్థానాల్లో ఎన్నాళ్ళు ఉంటాడో అనే దాన్ని బట్టి మనం ప్రధానంగా దాని యొక్క బలాబలాలు మనం నిర్ణయించుకుంటాం. అలాగే చంద్రుడు మనకు వచ్చేప్పుడు 2 రోజులకు ఒకసారి మారుతాడు కాబట్టి ఇది మనం లెక్క ఎప్పటికప్పుడే మనం చూసుకోవాలి. ఇక కుజగ్రహం జూన్ 5 నుంచి సింహంలో ఉంటాడు. జూలై 27 నుంచి కన్యలో ఉంటాడు. సెప్టెంబర్ 12 నుంచి తులలో ఉంటాడు. అక్టోబర్ 26 నుంచి వృశ్చికంలో ఉంటాడు. డిసెంబరు 6 నుంచి ధనస్సులో ఉన్నాడు. జనవరి 15 నుంచి మకరంలో ఉంటాడు. ఫిబ్రవరి 23 నుంచి కుంభంలో ఉంటాడు కుజ మహారాజు. తర్వాత బుధగ్రహం, ఈయన శాంతి గ్రహం. ఈయన ఏప్రిల్ 8 వరకు మకరంలో ఉన్నాడు. అక్కడి నుంచి మే 4 నుంచి మేషంలోకి వస్తాడు. మే 21 నుంచి వృషభంలో ఉంటాడు. జూన్ 6 నుంచి మిథునంలో ఉన్నాడు. అలాగే జూన్ 23 నుంచి కర్కాటకంలో, జూలై 13 నుంచి మళ్ళీ వక్రగతిలో సంచరిస్తున్నాడు బుధ మహారాజు. అక్కడి నుంచి ఆగస్టు 5 వరకు వక్రం ఆఖరవుతుంది. తర్వాత ఆగస్టు 28 నుంచి మళ్ళీ సింహంలో ఉంటాడు ఈయన. సెప్టెంబర్ 15 నుంచి కన్యలో, అక్టోబర్ 2 నుంచి తులలో ఉంటాడు. అక్టోబర్ 22 నుంచి వృశ్చికం, నవంబర్ 5 నుంచి మళ్ళీ వక్రం ప్రారంభమైంది. ఈసారి బుధుడికి ఎక్కువ వక్రదశలు ఉన్నాయి. నవంబర్ 19 నుంచి తులలో, నవంబర్ 27 నుంచి వక్రం ఆఖరవుతుంది. అంటే బుధుడు సమస్థితిలోకి వస్తాడు. తర్వాత డిసెంబర్ 29 నుంచి ధనస్సులో, జనవరి 15 నుంచి మకరంలో, ఫిబ్రవరి 2 నుంచి కుంభంలో, ఫిబ్రవరి 27 నుంచి మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇక గురువు, ఈయన మనకి దేవగురువు బృహస్పతి. ఈయన సంచారం మే 9 నుంచి మిథునంలో ఉంటాడు. ఈయన ఉదయం 9:05కి ప్రారంభించి సెప్టెంబర్ 28 నుంచి కర్కాటకంలో ఉంటాడు. నవంబరు 12 నుంచి వక్రం ప్రారంభమైంది గురు మహారాజ్కి. తర్వాత డిసెంబర్ 27 నుంచి మిథునంలో ఉంటాడు. మార్చి 14కి వక్రం ఆఖరవుతుంది. తర్వాత ఏప్రిల్ 17 నుంచి మీనంలో ఉంటాడు. జూలై 8న వక్రం మళ్ళీ ప్రారంభమవుతుంది రాత్రి 2:28కి. మళ్ళీ అక్టోబర్ 10 వరకు కుంభంలో ఉంటాడు ఈయన. నవంబర్ 26తో వక్రం ఆఖరవుతుంది బృహస్పతికి. గ్రహ రాహుకేతువులు మే 16 2:08 నుంచి మధ్యాహ్నం కుంభరాశిలో ఉంటాడు. కేతువు సింహరాశిలో ఉంటాడు. ఇక రాహుకేతువులకు వస్తే మే 16 మధ్యాహ్నం 2:08 నుంచి కుంభరాశి ప్రవేశిస్తాడు రాహువు. 18 నెలలు ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈయన 18 నెలలే ఉంటాడు. తర్వాత మనకి శుక్రగ్రహం, ఈయన రాక్షస గురువు. ఏప్రిల్ 10 నుంచి కుంభంలో ఉంటాడు. ఏప్రిల్ 13 నుంచి వక్రం ఆఖరవుతుంది ఈయనకి. అలాగే ఏప్రిల్ 15 నుంచి మీనంలో ఉంటాడు ఉండి తర్వాత మే 31 నుంచి మేషంలోకి వస్తాడు. తర్వాత జూన్ 29న వృషభంలోకి ప్రయాణిస్తాడు. తర్వాత జూలై 26న మిథున ప్రవేశం చేస్తాడు. అలాగే ఆగస్టు 20న కర్కాటకం, సెప్టెంబర్ 14న సింహంలోనూ ఉంటాడు ఈయన. అక్టోబర్ 9న కన్యలో, నవంబర్ 2న తులలో ఉంటాడు. నవంబర్ 26 నుంచి వృశ్చికంలోకి ప్రయాణిస్తాడు.
డిసెంబరు 20న ధనస్సులో ఉంటాడు. జాన్యువరి 13 నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 5 నుంచి కుంభంలో, మార్చి 1 నుంచి మీనంలోనూ ఉంటాడు శుక్రమహానుభావుడు. ఇలాగా గ్రహ సంచారం ఒక 9 గ్రహాలు 9 సంచార సమయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తర్వాత గ్రహణాల గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనకు కనపడేవి 2 గ్రహణాలు ఉన్నాయి. ఇంకా అందులో చంద్రగ్రహణం 7, 9, 25న భాద్రపద శుక్ల పౌర్ణమి నాడు శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రాల్లో వస్తుంది, ఆదివారం నాడు. ఇది రాహుగ్రస్త గ్రహణం 9:56కి మొదలవుతుంది, రాత్రి 1:26 దాకా ఉంటుంది. కాబట్టి ఈ శతభిష నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే సింహరాశి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత రెండోది మనకి 3/3/26న ఏర్పడుతుంది చంద్రగ్రహణం. మార్చి పాల్గొన మాస శుక్ల పౌర్ణమి నాడు మంగళవారం. ఇది కేతుగ్రస్త గ్రహణం. ఇది మధ్యాహ్నం 3:19 నుంచి బిగినైంది, సాయంత్రం 6:46 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ సూర్యుడు నడుస్తూ ఉంటాడు కాబట్టి మనకి ఇంకా సంధ్య అవ్వదు. కాబట్టి మనకి సంధ్యాకాలం తర్వాత మనకి చంద్రగ్రహణం కనిపించేది 44 నిమిషాలు మాత్రమే. ఇది మనం గమనించాలి. సింహరాశి వాళ్ళు పుబ్బా నక్షత్రంలో వస్తుండటం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అలాగే 7 కుంభరాశి కాబట్టి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 గ్రహణ సమయాలు మనకి ముఖ్యమైనవి. తర్వాత మూఢమి, గురుమూఢమి 12/6/25న మొదలవుతోంది. తర్వాత ఇది 12/7/25 తోటి ఎండ్ అవుతుంది. శుక్రమూఢమి 28/11/25తో మొదలయ్యి 14/2/26 వరకు నడుస్తోంది. కర్తరి 4/5/25 నుంచి డొల్ల కర్తరి అంటే చిన్న కర్తరి మొదలవుతోంది. అక్కడి నుంచి 11/5/26 నుంచి పెద్ద కర్తరి కూడా మొదలవుతోంది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుందంటే 28/5/25 దాకా ఈ మొత్తం పెద్ద కర్తరితో సహా పూర్తవుతాయి. ఈ కర్తరి సమయాల్లో గృహ నిర్మాణ పనులు, చెక్క పనులు ఇలాంటివన్నీ మనం చేయరాదు. కాబట్టి అలాంటి పనులు ఏవి చేయొద్దు. ఇంతవరకు మనం ఏం చేసామంటే కాలగణనం చూసాము, గ్రహాల సంచారం చూసాము. ఇక నుంచి మనం రాసుల యొక్క ప్రభావాలు, వాటి పరిస్థితులు చూద్దాం. ఇప్పుడు 12 రాసుల మీద వాళ్ళ గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాము. 12 రాసుల వాళ్ళకి ఏ ఏ ఉపచారాలు చేయాలి, ఏ గ్రహాలని శాంతిపరచుకోవాలి, ఏ దైవాల్ని పూజించాలి అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. అందరూ జాగ్రత్తగా గమనించండి. మొదటగా మేషరాశి వారి గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. వీరికి శని 12/1లలో ఉన్నాడు. ఈయన మేషరాశి కాబట్టి ఈయన ఈ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి 12/1లో ఉంటాడు కాబట్టి ఈయన లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం మొదలవుతోంది. ఈ శనేశ్వరుని ధ్యానిస్తూ ఉండాలి. అలాగే గురువు 3ంట సువర్ణమూర్తిగా ఉన్నాడు, కేతువు 11/5 రజితమూర్తిగా ఉన్నాడు. వీళ్ళకి తగిన ఆదాయం ఉంది, అయితే వ్యవహార చేయి ఉంది, కార్య నిపుణత ఉంది, శక్తి సామర్థ్యాలకి గుర్తింపు గౌరవం లభిస్తుంది, జీవన సాఫల్యం ఉంటుంది, గౌరవ లాభం ఉంది. అయితే వీళ్ళకి లోపల కొంత అధైర్యం ఉంటుంది, దానికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసంతృప్తి ఉన్నవాళ్ళు తదుపరి మేలు కలుగుతుంది అనే ఆలోచనతో ముందు జాగ్రత్తతో ఉండాలి. అలాగే పెద్దవారితో పరిచయాలు, శుభకార్యాలు చేస్తారు. రాహువు అనుకూలత వల్ల మెరుగైన ఫలితాలు ఉన్నాయి. వీరికి లాభంలో ఉంటాడు రాహువు కాబట్టి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే ఆరోగ్యం మెరుగవుతుంది. ఇంతకుముందు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి దాంపత్య జీవితం బాగుంటుంది, అన్యోన్యంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులై ఉపయోగపడతారు, సహకారం అందిస్తారు. నిలిచిన శుభకార్యాలు పూర్తవుతాయి.
స్థిరాస్తి వృద్ధి చేస్తారు. భూ సంబంధ లాభాలు ఉన్నాయి. సంతోషం గతం కంటే మెరుగైన స్థితే ఉంటుంది. తెలివితేటలతో కొన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే గురుశని బలాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. అయినా శనేశ్వరుడు ఏలినాడు శని ప్రభావం వల్ల ఉన్నది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి, దైవారాధన చెయ్యాలి, జాగ్రత్తగా మసులుకోవాలి. వీళ్ళు ఎల్లవేళలా దైవధ్యానాన్ని విష్ణునామాన్ని జపిస్తూ ఉండాలి. వీరికి అనుకూల సమయాలు ఉన్నాయి. చక్కగా ఇది ఏలినాడు శని ప్రభావంలో ఉన్న వ్యక్తిగత వీరి గ్రహాల ప్రభావం, వీళ్ళ మహర్దశలు అంతర్దశల ప్రభావం కొంత వీళ్ళ మీద ప్రధానంగా ఉంటుంది కాబట్టి దాని ప్రకారం ఎవరిది వాళ్ళు ప్రత్యేకంగా చూసుకోవాల్సి ఉంటుంది. వృషభ రాశి వారి ఫలితాలు చూద్దాం. వీళ్ళకి గురుబలం ఈసారి అనుకూలంగా ఉంది. రాహుకేతువులు 4, 10 ఉండటం వల్ల శుభులుగా ఉన్నారు. చాలా అనుకూల సమయం. ఉత్సాహంగా ప్రోత్సాహంతో జీవిస్తారు. మనోనిశ్చింతగా కార్యక్రమాలు నెరవేర్చగలుగుతారు. స్థిరాస్తి వృద్ధి, పదవులు, బహుమానాలు అందుతాయి. వీళ్ళకి అధికారుల అనుగ్రహం ఉంది. విలువైన వస్తువులు, గృహ లాభాలు ఉన్నాయి. శత్రు జయం, ముఖ్యంగా వీళ్ళకి శత్రు జయం ఉంది. వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. వీళ్ళ ఇంట సంఘ జీవనం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి, అనుకూలంగా ఉంటుంది. అయితే దీర్ఘరోగ నివారణ జరుగుతుంది దీర్ఘరోగం ఉన్న వాళ్ళకి. స్త్రీలకు అనుకూల సమయం. మనోధైర్యంతో జీవన సాఫల్యత పొందుతారు. ఈ సంవత్సరం వీళ్ళకి మ్యాక్సిమం చాలా వరకు వృషభ రాశికి అనుకూలంగా ఉంది. ఇష్టదేవతను ధ్యానించండి. ఇప్పుడు మిథున రాశి వాళ్ళ ఫలితాలు చూద్దాం. ఈ రాశి వారికి గ్రహ ప్రభావం యోగదాయకంగా ఉంది. ఈ సంవత్సరం చాలా కాలంగా పడుతున్న ఇబ్బందుల నుంచి కొంత వెసులుబాటు లభిస్తుంది. మంచి ఆలోచన శక్తి, శక్తికి మించిన పనులు చేసే సామర్థ్యము భగవంతుడు ఇచ్చాడు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల సామర్థ్యం వీరికి ఈ సంవత్సరం లభిస్తుంది. యుక్తి చాతుర్యంతో నష్టద్రవ్య లాభం పొందుతారు. సంఘంలో ఔన్నత్యం పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అయితే సంతానము, కుటుంబ రీత్యా ఊహించని కొంత సమస్యలు ఉంటాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఆరంభంలో గృహంలో శుభకార్యాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. ధనం ఒత్తిడి ఉన్నా తట్టుకోగలుగుతారు. సంఘ గౌరవం ఉంటుంది చాలా వరకు. స్త్రీ మూలక సమస్యలు ఉన్నాయి, కొంత జాగ్రత్తగా ఉండాలి. మనస్తాపం, పితృవర్గ నుంచి వచ్చే ఒత్తిళ్ళు, కలతలు ఇవి తట్టుకోగలగాలి. నరముల నిస్త్రాణ, అనారోగ్యం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు గుప్తంగా పాప పనులు చెయ్యొద్దు. ఇతరుల మేలుకై పాకులాడటంలో ఎంతవరకో అంతవరకే సమంజసం అయినంత వరకు చెయ్యండి. తర్వాత అతి ఆలోచనలు వద్దు. చోర భయం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. గృహ నిర్మాణాలకి అనుకూలం. ఇళ్ల స్థలం కానీ గృహం కానీ కొంటారు. వీరికి మొత్తం మీద 3 వంతులు యోగకాలంగా ఉంది. 1 వంతు కొంత ఇబ్బందిగా ఉంది. జన్మ గురుదోషం ఉండటం వల్ల వీరు శని, రాహుకేతువులు అనుకూలంగా ఉన్న గురువుకి కొంత శాంతి చేసుకోవడం మేలు చేస్తుంది. మీ మాటకు ఎదురు ఉండదు కాబట్టి కొంత గురు శాంతి చేసుకోండి, అంతా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రాశి స్త్రీ పురుషులకు ఉన్నత కాలంగా చెప్పొచ్చు. ఏ కార్యమైనా అవలీలగా చేసేసుకోగలుగుతారు. రుణాల నుంచి విముక్తి పొందుతారు. హోదా కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి, వాటిని ఉపయోగించుకోండి. కొద్ది కాలంగా జరుగుతున్న బాధలు పోతాయి. మీకు ప్రాణ మిత్ర వైషమ్యాలు పోతాయి. చక్కగా మళ్ళీ తిరిగి కలిసి ఉంటారు. అప్రయత్న ధనలాభం ఉంది. నూతన కార్యాలు కలిసి వస్తాయి. పెండింగ్గా ఉన్న పనులు, ఇంతకుముందు చేస్తూ మధ్యలో ఆగిన పనులు పూర్తవుతాయి. భూగృహాదులలో పేచీలు ఉన్న వాళ్ళు సరి చేసుకోగలుగుతారు. ఈ సంవత్సరం ఆర్థిక బాధలు అంతరిస్తాయి. వీళ్ళకి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బందులు తొలుగుతాయి. తర్వాత భూగృహాలు కొనటం లేక బాగు చేయించడం చేస్తారు వీళ్ళు.
శని సప్తమాధిపతిగా 9వ కోణ స్థితి కలిగి ఉండటం వల్ల నూతన వృత్తిని ఎంచుకునే అవకాశం ఉంది. వ్యాపారాదులలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఉంది. గుప్త స్త్రీ సమావేశం ఉంది. వినోద విహారాలు, పుణ్యక్షేత్ర సందర్శనం ఉన్నది. వీళ్ళకి మనశ్శాంతితో ఉంటారు. రక్త సంబంధీకులకు కొంత రుగ్మతలు కలిగే అవకాశం ఉంది. శాంతిస్తుంది. ఎరగని ఉత్కృష్ట స్థితి పొందుతారు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. సంఘ సేవ చేస్తారు. మీరు పబ్లిక్ నుంచి కొంత సర్వీస్ చేస్తారు. మాట విలువ పెరుగుతుంది. మీకు మంచి ఆలోచన పటిమతోటి క్లిష్ట సమస్యలైనా అధిగమించి ముందుకెళ్తారు. సంతాన అభివృద్ధి ఉంది. జూలై నుండి 3 సంవత్సరాలు వీళ్ళకి యోగకాలంగా ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పటి నుంచి వీళ్ళు ముందు జాగ్రత్తతో ఉంటే మంచిగా వీళ్ళు చేయాలనుకున్న నిర్ణయాల్ని నిశ్చింతగా చక్కగా జాగ్రత్తగా చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఇష్టదేవతని ప్రార్థించండి. ఇక సింహరాశి వాళ్ళకి వీళ్ళకి ఇది గడ్డు కాలం అనే చెప్పాలి ఒక రకంగా. అష్టమ శనేశ్వరుడు, 11వ గురువు, రాహుకేతువులు 7, 1లో ఉన్నారు. శుభాశుభ మిశ్రమంగా ఉంది. శక్తి సామర్థ్యాలు ఉన్నా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. అకారణంగా మాటలు పడుతూ ఉంటారు. బాకీలు ఇవ్వవలసిన వాళ్ళు ఎగ్గొడతారు. ఆదాయానికి మించిన ఖర్చులు, అంతరాయాలు ఏర్పడుతూ ఉంటాయి. అధైర్యం పీడిస్తూ ఉంటుంది. రక్త బంధువులతో కలతలు, అశాంతి ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య రీత్యా ఇంతకుముందు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి కూడా అనారోగ్యం ఏర్పడుతుంది. మనసుకు హెచ్చరిక లేకుండా అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. గుప్త శత్రు భయాలు ఉన్నాయి. పైవారి పనుల యందు శ్రద్ధ చూపించడం కాదు, మీ పనుల యందు మీరు శ్రద్ధ చూపించండి. అనుమానాలు ఏర్పడే పరిస్థితులు ఏర్పడతాయి. నీ వల్ల ఉపకారం చెందిన వాళ్ళు నీకు శత్రువులుగా మారుతారు. సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆడవారి వల్ల ఆందోళన, పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ధనం వ్యయం అధికంగా ఉంటుంది. అయినా మీరు సరి చేసుకోగలుగుతారు. పుణ్యక్షేత్ర సంచారం, పెద్దల దర్శనం వల్ల కొంత శాంతి లభిస్తుంది. గృహ మార్పులు, ప్రయాణంలో ఒత్తిడి, కలవరం ఏర్పడుతూ ఉంటాయి. శరీరంలో తెలియని వ్యాధి వల్ల ఔషధ సేవన చేయాల్సి వస్తుంది. దొంగల భయం, సాంఘికంగా అపనిందలు పొందే ఇబ్బంది ఉంది. గౌరవాదుల్లో మార్పు, ఆత్మీయత హెచ్చుతాయి. అయితే సంతానం ఉన్న వాళ్ళ నుండి పీడలు ఉన్నాయి. నిదానించి పనులు చేయాలి. జాగ్రత్త అవసరం. ప్రతి పని, ప్రతిదీ ఆలోచించి ప్రతిదీ జాగ్రత్తగా అడుగు వేయాలి. వీలైనంత మౌనంగా ఉండండి. సాధ్యమైనంత ఎక్కువగా కష్టపడండి, కృషి చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. నవగ్రహ పూజ చేసుకోండి. మీ ఇష్టదేవతని ధ్యానించండి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. చాలా వరకు మౌనంగా ఉండండి. ఇక కన్యా రాశి వారికి తెలుసుకుందాం. శని 7, 6 రజిత తామ్రమూర్తిగా ఉన్నాడు. గురువు 10 సువర్ణమూర్తిగా, రాహుకేతులు 6, 12 లోహమూర్తులుగా ఉన్నారు. అందువల్ల వీళ్ళకి ప్రధాన గ్రహాలు బలంగా ఉన్నవి గురువు, శనేశ్వరుడు. కాబట్టి వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. అత్యధిక ప్రాముఖ్యతతో కూడిన జీవితం గడుపుతారు వీళ్ళు. ఈ సంవత్సరం మీదే పై చేయిగా ఉంటుంది. చాతుర్యము, పట్టుదలతో, మీ తెలివితేటలతో ఎవరిని లెక్క చేయక ముందుకు సాగిపోతారు. వాహన సుఖం ఉంది. వివాహాదులు తగిన వారితో జరుగుతాయి. పెళ్లి కాని వారికి భార్య, స్త్రీ సహకారం లభిస్తుంది. పుణ్యక్షేత్ర పుణ్యకార్యాలు చేయట లాంటివి కలిసి వస్తాయి. స్థల గృహ మార్పులు సూచన ఉంది. మీ స్నేహం కోసం ముందుకు వస్తారు చాలామంది. ఉత్తేజకర జీవితం జీవిస్తారు. ఆదాయం అభివృద్ధి చెందుతుంది. శుభకార్యాలు తలపెడతారు. కోర్టు అప్పీళ్లలో జయం ఉంటుంది. కోర్టులో ఉన్న వ్యవహారాలు ఉన్న వాళ్ళకి అధిక కోపం మటుకు తగ్గించుకోండి. మీరు అధిక కోపం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. సర్దుకొని తిరిగి కార్యనిర్వహణ చేద్దాం అనుకుంటారు, కానీ అప్పటికి ఆటంకాలు వస్తాయి. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉండండి. గృహ జీవితం ఆనందంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఈ సంవత్సరం కన్యారాశికి చాలా వరకు బాగుంది. చాలా ముందు జాగ్రత్త, కోపం తగ్గించుకొని జీవించండి.
తులారాశి వారికి వీరికి దైవబలం హెచ్చుగా ఉంది. ఈ సంవత్సరం ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. గురువు 9లో, శని 6 ఉండటం వల్ల విశేష యోగదాయకంగా ఉంది. వీళ్ళకి శత్రువులు అంతరిస్తారు. వ్యవహారంలో జయం అవుతుంది. చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు తొలగుతాయి. గతంలో కాని పనులు రెండింతలు ఫలితం ఇస్తాయి. ఇప్పుడు మొదట 2-3 నెలలు గృహంలో అధిక వ్యయమున్నా, ఆటంకాలు అపనిందలు కలిగిన జూన్ నుండి వీళ్ళకి క్షేమకరంగా ఉంది. ఉభయక్షేమం కలుగుతుంది. సాంఘిక అభివృద్ధి పొందుతారు. మనోవాంఛలు నెరవేర్చుకుంటారు. స్వశక్తితో ఎదుగుదల పొందుతారు. నూతన ఆలోచనల పోకడలతో సంఘంలో గౌరవాదులు సంపాదిస్తారు. వీరు కూడా పుణ్యక్షేత్ర దర్శనము, గృహంలో శుభకార్యాలు చేస్తారు. దాంపత్య అనుకూలత బాగుంది. జీవిత ఆనందం ఉంది. వీరికి కోర్టు వ్యవహారాల్లో జయం పొందుతారు. విశేష అభివృద్ధి ఉంది వీళ్ళకి ఈ సంవత్సరం. ఈర్ష్య వల్ల అనుకోని బాధలు వస్తాయి. కొంతమంది ఈర్ష్యాపరుల వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. నూతన వాహన లాభం ఉన్నది వీళ్ళకి. స్థిరాస్తుల లభ్యత ఉన్నది. విశేష భోగభాగ్యాలు కలుగుతాయి ఈ సంవత్సరం వీళ్ళకి. రాహు వల్ల కొంత ఇబ్బంది ఉన్నా తొలగిపోతుంది. గురుబలం మీకు అనుకూలంగా ఉండటం వల్ల అంతా సక్రమంగా సవ్యంగా జరిగిపోతుంది. సంతోషంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగానే ఉంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. మంచి ఆహారం లభిస్తుంది. వాహన లాభం ఉంది. చదువుకునే వాళ్ళకి విద్యాధిక పరిస్థితులు ఉన్నాయి. మంచి ఆధిక్యంతో పాస్ అవుతారు. స్వశక్తితో పైకి వస్తారు. వీళ్ళు వ్యవహారాల్లో జయం పొందుతారు. జీవన లాభం, మాట నైపుణ్యం ఉంటాయి. అధికారుల అనుకూలత, దూర ప్రయాణాల వల్ల లాభము పొందుతారు. నిర్భయంగా ముందుకు పోగలుగుతారు. స్వగృహ నిర్మాణం, స్థిరాస్తి వృద్ధి చేయాలనుకుంటారు, చేస్తారు. కోర్టుల్లో లావాదేవీల్లో ఉన్న విషయాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. చెడు ప్రభావం మీపై అంతగా ఉండదు. అప్రయత్న లాభం ఉంటుంది. జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. సంతాన ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆడవారి ప్రేమ, శత్రునాశనం ఏర్పడుతుంది. జీవనంలో మార్పులు ఏర్పడతాయి. కొంత అనారోగ్యకరమైన పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. యోగకాలమే మొత్తానికి పూర్తిగా యోగకాలంగా చెప్పవచ్చు. చాలా వరకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వీళ్ళకి సులువుగా ప్రతి పని పూర్తి చేసుకోగలుగుతారు. అనుకూల కాలంగా ఉన్నది కాబట్టి 50% వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే ముందుకెళ్తారు. ఆరోగ్య జాగ్రత్తలు మటుకు తీసుకోండి. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం వీరికి గురు శని బలాలు, రాహుబలం అనుకూలంగా ఉంది. రాజయోగ సమయం. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సాంఘికంగా, రాజకీయంగా అనుకూలంగా ఉన్నది. ఉన్నత స్థితి పొందే సమయం ఇది. గృహాంతరంలో మార్పులు జరుగుతాయి. నూతన గృహ నిర్మాణం కూడా చేసే అవకాశం ఉంది. నూతన వాహన ప్రాప్తి ఉంది వీళ్ళకి. మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. విద్యార్థులందరికీ సేవా కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడతారు. స్వశక్తితో తోడు దైవబలం వీళ్ళకి అనుకూలంగా ఉండటం వల్ల, గ్రహబలం అనుకూలంగా ఉండటం వల్ల చాలా ముందుకు వెళ్తారు. ఆనందంగా, ఉల్లాసంగా జీవిస్తారు. దూర ప్రయాణాలు, బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దీర్ఘకాలంగా ఉన్న వ్యాధులు ఉపశమిస్తాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు వీళ్ళు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంఘంలో లాభదాయకంగా ఉంటుంది. చక్కటి కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది. వీరికి మనోధైర్యం, కార్యసాధన బాగా చేస్తారు. విలువైన వస్తువులు కొనుక్కుంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడిన బదిలీ ఏర్పడుతుంది. మంచి సువర్ణావకాశ కాలము, చాలా ఉపయోగించుకోండి. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి ఏళ్ళనాటి శని ప్రభావం తొలగింది కాబట్టి కొంత పూర్తిగా రిలీఫ్ అయినట్టే చెప్పచ్చు. వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఇప్పటిదాకా వీళ్ళు అనుభవించిన చీకటి జీవితం తొలగుతుంది. గృహంలోనూ బయట ప్రాముఖ్యత పెరగటం మొదలవుతుంది. లాభదాయకమైన పనులు చేస్తారు. గౌరవాదులు
బహుమానాలు పొందుతారు ఈ సంవత్సరం వీళ్ళు. అలాగే అప్రయత్న ధనలాభం ఉంది. స్వశక్తి సామర్థ్యాలను తిరిగి వీళ్ళు ప్రకటించగలుగుతారు. అలాగే గృహస్థుల్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. పుణ్య నదీ స్నానం చేయటం వల్ల ప్రశాంతత లభిస్తుంది. నష్ట ద్రవ్య లాభం, జీవిత ఆధిక్యత, అధికారం పెరుగుతుంది. శత్రువుల్ని అలవోకగా అంతం చేస్తారు. వాహన సుఖం ఉంటుంది. అన్య స్త్రీతో పరిచయం ఏర్పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అధిక ఖర్చులు, అధికార ప్రాప్తి, పాత గృహం లేదా స్థలం కొంటారు. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఇప్పుడు వెల్లడవుతాయి. అనవసర వాగ్వివాదాలకి పోవద్దు మకర రాశి వాళ్ళు. వ్యవహార భీతి, దూర ప్రయాణాలు, సోదర వర్గీయులతో విరోధాలు మంచిది కాదు మీకు. అలాగే వృత్తిలో యోగకాలం ఇది వీరికి. స్థానబలం, ఎవరిని లెక్క చేయరు మీరు. అయితే దైవం మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, జాగ్రత్త. అలాగే ఆదాయం పెరుగుతోంది. తక్కువ వారి వల్ల పనులు పూర్తి చేసుకుంటారు. మీకన్నా తక్కువ వాళ్ళ వల్ల ప్రశాంత జీవితం లభిస్తుంది. ఇంతకు ముందు కన్నా పెద్ద గ్రహాలన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు యోగకాలం మొదలైందని తెలుసుకోవచ్చు. అలా అని మీరు ఇష్టారాజ్యంగా చెయ్యొద్దు. చేస్తే దైవం మిమ్మల్ని అణిచేసే ప్రమాదం ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకుని జాగ్రత్తగా మీ వ్యవహారాల్ని ముందుకు నడిపించుకోండి. పెద్ద గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు, వీరికి ఏలినాటి శని ప్రభావం చివరిలో ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా మసులుకోవాలి ప్రతి విషయంలోనూ. ధర్మకార్యాలు ఎక్కువ చేయండి. పుణ్య స్థల దర్శనాలు, దైవ దర్శనాలు చేయటం చాలా మంచిది. దానాలు చేయటం మంచిది. వ్యాపారాదుల్లో ప్రాముఖ్యత మటుకు పెరుగుతుంది. మీకు బాకీలు వసూలు అవుతాయి. అప్రయత్న ధనలాభం ఉంటుంది. ఆటపాటల్లో జయం పొందుతారు. గురుబలం వలన సంఘంలో గౌరవం పలుకుబడి పెరుగుతాయి. వ్యవహారాలలో మీదే పైచేయిగా ఉంటుంది. వెండి బంగారం వస్తువులు లభిస్తాయి మీకు. స్థిరాస్తి సంపాదన, కుటుంబ భారం అయితే హెచ్చుతుంది. కుటుంబ భారం హెచ్చడం వల్ల కొంత మానసిక ఆవేదనకు గురవుతారు. నరాల నిస్త్రాణం ఉంటుంది మీకు. కాబట్టి ఔషధ సేవ చేయటం ముందే ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. గుప్త శత్రువులు, చోర భయాలు ఉంటాయి. రావాల్సిన సొమ్ము వస్తుంది కానీ ఆలస్యం అవుతుంది. రాహుకేతు ప్రభావాల వల్ల నూతన కృషి, ప్రయత్నం, లాభం ఉంటుంది. చేతి వృత్తుల వారికి మటుకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. గర్వం వల్ల పతనం పొందుతారు కాబట్టి అహంకారం పెంచుకోవద్దు, అహంకారం ప్రదర్శించవద్దు, ఎవరిని నిందించవద్దు. కుంభరాశి వాళ్ళు ముఖ్యంగా మీ శక్తి సామర్థ్యాలు రాణించక బాధపడతారు. దైవ ఆరాధన శరణ్యంగా భావించండి. దైవాన్ని ఆశ్రయించి జీవించండి. భార్యతో వాదులాట వద్దు. మీరు వేసే పథకాలకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. జన్మ రాహు వల్ల స్థానచలనం ఏర్పడుతోంది. కోర్టు కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అపవాదులు, మనస్థిమితం లేకపోవడం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి వాళ్ళకి ఇది పరీక్షా సమయం. మధ్యలో ఉన్న ఏలినాటి శని ప్రభావం వలన తీవ్ర స్థితిలో ఉండటం వలన అత్యంత జాగరూకతతో ఉండాలి. ఆరోగ్య విషయంలో కానీ, మాట్లాడటం విషయంలో కానీ, వ్యవహారాలు నిర్వహించడం విషయంలో కానీ మీకు కొంత గురుబలం అనుకూలం ఉన్నా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రాహువు మీకు రాశిలోనే ఉన్నాడు, మీనంలో శనేశ్వరుడు ఉన్నాడు రెండింటి. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడు పొరపాటును కూడా నోరు జారద్దు, తొందరపడద్దు. మౌనాన్ని ఆశ్రయించండి, దైవాన్ని ఆశ్రయించండి, మంచి పనులు చేయండి. ఈశ్వరుడి యందు శ్రద్ధ కలిగి ఉండండి. ఈశ్వరుని ధ్యానిస్తూ ఉండండి ఎల్లప్పుడూ. శని, రాహు, కేతువులకి మీరు సాధ్యమైనంత వరకు పరిహారాలు చేసుకోండి. చేయలేని వాడు దైవం యందు నవగ్రహాలకి నవధాన్యాలని సమర్పించి శాంతి చేసుకునే ప్రయత్నం చేయండి.
జాగ్రత్తగా ఉండండి. శుభం భూయాత్. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. వీరు ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు. 12వ రాహు మారాడు కాబట్టి పరీక్షాకాలంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శాంతంతో వినయంతో ఔచిత్యం మెరిగి మాట్లాడండి. నిరాశ నిస్పృహ జీవితంలో ఉంటుంది, అయినా జాగ్రత్తగా ఉండాలి. ఆడవారి వల్ల కొంత సమస్యలు ఉన్నా మనోవాంఛలు ఫలిస్తాయి. శారీరక బలం క్షీణిస్తుంది కాబట్టి కొంచెం ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. చేయలేని వాటికి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు అవమానకర సంఘటనలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇతరుల కార్యాలకై రుణం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం చేయాలని ప్రయత్నిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనం ఉంటుంది. గృహంలోని వారికి ముఖ్యంగా భార్య లేదా భర్త సంతానానికి అనారోగ్యం ఏర్పడే ఇబ్బంది ఉంది. తండ్రి వర్గీయులకు కూడా కొంత అనారోగ్య సూచనలు ఉన్నాయి. కోర్టు కేసుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు అవుతాయి. రుణాలు చేసే ఇబ్బంది వస్తుంది. గుప్త శత్రువుల వల్ల, రక్త బంధువుల వల్ల పీడ ఉన్నది. జీవన విధానంలో అనేక మార్పులు జరుగుతాయి. విలువైన వస్తువులు పోతాయి, జాగ్రత్తగా ఉండండి. ఉదర సంబంధ వ్యాధులు, గ్యాస్ లాంటివి, షుగరు, బీపీ ఇలాంటివి అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి అశ్రద్ధతో ఉండకుండా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. వీలైనంత మౌనంగా ఉండండి, శాంతంగా ఉండండి, సహనంగా ఉండండి, ఓర్పుతో ఉండండి. ఎంత ఓర్పుతో ఉంటే అంత మీరు హాయిగా జీవించగలుగుతారు. ఏకాగ్రత అధికంగా చూపించవలసి ఉంటుంది కాబట్టి ధ్యానానికి ప్రాధాన్యం ఇవ్వండి, దైవానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఎక్కువ సమయం మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి. మీకు మనోబలం అవసరం కాబట్టి ఎంతవరకు మీరు దైవాన్ని ఆశ్రయిస్తే అంత మంచిది. వీలైనంత వరకు నవధాన్యాలను అగ్నిలో వేయండి. గ్రహశాంతి చేసుకోగల వాళ్ళు రాహువుకి, కేతువుకి, శనేశ్వరుడికి, గురువుకి మీరు జపతపాలు చేసుకోగలిగితే చేయించుకోండి, లేదా ధ్యానం చేయండి. వీలైనంత వరకు శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి, సహనంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ నోరు తెరిపించే వాళ్ళు అధికంగా ఉంటారు కాబట్టి వీలైనంత వరకు మీరు సంయమనంతో ఉండటానికి ప్రయత్నించండి. శుభం భూయాత్. ముఖ్యంగా మేషరాశికి, సింహరాశికి, కుంభ మీనరాశుల వారికి చాలా ఇబ్బంది ఉన్నది కనుక వీరు శనేశ్వరుణ్ణి, రాహువుని, కేతువుని ముఖ్యంగా జప తప ధ్యానాదులతోటి శాంతింప చేసుకోవాలి. అలాగే ఇష్టదేవతని ధ్యానించాలి. ముఖ్యంగా సింహరాశి వారు అష్టమ శనితో బాధపడుతున్నారు. మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది. కుంభరాశి వారికి చివరిలో ఉంది. మీనరాశి వారికి మధ్యలో ఉన్నది ఏళ్ళనాటి శని ప్రభావం. దానితో కూడా రాహు కేతువులు కూడా వీళ్ళకి ప్రతికూల స్థితిలో ఉంటున్నందువల్ల వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 గ్రహాలకి, శనేశ్వరుడికి, రాహువుకి, కేతువుకి శాంతి చేయించుకోవాలి, జపదపాలు చేయించుకోవాలి. అలాగే మీరు మీ ఇష్టదేవతని ధ్యానించాలి. అలా ధ్యానించడం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది. వీలైనంత వరకు దానాలు చేయటము, జపాలు చేయటము, పుణ్యక్షేత్ర సందర్శనము మేలు చేస్తుంది. కాబట్టి ఇవంతా జాగ్రత్తగా ఉండండి. మిగిలిన రాసుల వాళ్ళు వాళ్ళ ఇష్టదేవతని ధ్యానిస్తూ వైష్ణవ ధ్యానం చెయ్యండి. అలాగే శివభక్తులు శివ దర్శనం చేయండి. ముఖ్యంగా గురువు అనుకూలత లేని వారు, మిథున రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, వీరు గురువుని ఆలయంలో దర్శించడం కానీ లేదా ధ్యానం చేసుకోవడం ద్వారా కానీ ప్రశాంతతని పొందుతారు. కొంత ఉన్న ఇబ్బందుల్ని తొలగించుకోగలుగుతారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ధ్యానం చేసుకోండి, మీ ఇష్టదేవతల్ని ఉపాసించండి, మీ ఆరోగ్యాలని ముఖ్యంగా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ సంవత్సరం దేశంలో కూడా యుద్ధ భయాలు ఉన్నాయి కాబట్టి, అరాచకాలు ఉన్నాయి కాబట్టి, అతివృష్టి అనావృష్టిలు ఉన్నాయి కాబట్టి
జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ముందుకు నడవండి. అలాగే ఈ దేశానికి ప్రపంచంలో యుద్ధ భయాలు వస్తున్నాయి కాబట్టి వాటి ప్రభావాలు మన దేశం మీద కూడా ఉంటాయి కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండండి అందరూ. మీ అందరికీ ఈ సంవత్సరము దైవం శుభాల్ని మంచిని చేయాలని, మీరందరూ మంచి ఉన్నతికి చేరాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం. శుభం భూయాత్.